హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ చేయబోతున్నానండి. ఓరుగల్లు చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. ముందుగా నేను ఒక 1.5 ఫిష్ని తీసుకున్నానండి. 1.5 kgs ఉంటుంది ఇది. ఇందులో సాల్ట్ 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి. దాని తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. టేస్ట్కి తగ్గట్టుగా కారం అండి, నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. ఇప్పుడు మనం అందులోకి కొంచెం ధనియాల పొడి వేసానండి. ధనియాలు కాదు, మెంతం పొడి వేసాను. జీలకర్ర పొడి, మెంతం పొడి ఇలా ఫ్రెష్గా దంచుకొని ఇలా వేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసి, ఇప్పుడు యాడ్ చేసిన అన్నిటినీ ఇలా మంచిగా కలిసేలాగా, ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా సాల్ట్, పసుపు, కారము అన్నీ మంచిగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. కొంచెం ఈ విధంగా చింతపండు గుజ్జు మొత్తము కొంచెం ఉప్పు, కారం, పసుపు, పులుపు అనేది ముక్కలకి పడుతుందన్నమాట. ఇలాగా కలిపి పెట్టేసుకుంటే ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. అందులో 3 రెబ్బల వెల్లుల్లి ముక్కలను వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత మెంతమాకు వేసానండి. అది కొంచెం వేగాక అందులోకి 2 పచ్చిమిర్చి వేసానండి, కారం తగ్గట్టుగా. మీకు కారం ఎంత కావాలనేది తెలుస్తుంది కదా. 2-3 పచ్చిమిర్చిలు వేగాక అందులోకి కరివేపాకు వేసుకున్నానండి. ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని ఇందులో వేసుకుంటున్నానండి. మీడియం సైజు 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను, చిన్నవి. కొంచెం మూత పెట్టి ఇలా మగ్గనిచ్చానండి. చూసారు కదా, ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అందులో కొంచెం పసుపు వేసానండి. అలాగే ముందుగా కట్ చేసిన 1 టమాటోను వేసానండి. కొంచెం గ్రేవీ లాగా కావాలి కదా మనము చేపల పులుసుకి. చింతపండు పులుసుతో పాటు టమాటో పులుపు కూడా ఉంటే బాగుంటుందండి చేపలకి. ఇలా బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అందులోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్న చేపలని ఇందులో వేసుకోవాలండి. ఫిష్ని ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్లో మగ్గినట్టు అయింది కదా, చూసారు కదా. ఈ విధంగా మగ్గనివ్వాలన్నమాట. స్పూన్తో కాకుండా కొంచెము ఇలా కింద మీద చేసి కలిపేస్తే అందులో ఇప్పుడు మనకి తగినంత పులుపు వేసుకుంటే చింతపండు పులుసు వేసుకోవాలండి. మీ సూపుకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఇలా కొద్దిగా ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము ఉడకనిచ్చి తీసి చూస్తే ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. అందులోకి వేయించి పెట్టుకున్న ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను లాస్ట్కి. ఈ విధంగా ధనియాల పొడి వేసాం కదా, ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసినాక చూసారు కదా, చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చేపల పులుసు అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.